చందు 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 అమ్మా ఇంత బాగా కాదమ్మా నన్ను కూడా తీరువు నిన్ను తీసినాను చందు నువ్వు ఖాళీ ఇచ్చి అమ్మా ఎంత బాగా కాదమ్మా అమ్మ తాగిపించుకోండి నువ్వు తాగిపించుకోండి అబద్ధం అట్లా నాన్న మాట్లాడతాను. పెట్టండి దగ్గర పెట్టండి తగిలేస్తాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ ఇంట్లో ఓ మహిళ వారాహి అమ్మవారికి పూజ గదిలో పూజలు చేస్తోంది. ఎంతో నిష్ఠతో అన్ని రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిలో మునిగిపోయింది. ఏం కోరికుందో తెలియదు కానీ అనుకోకుండా ఆ మహిళను అమ్మవారు కటాక్షించారు. దీంతో అమ్మవారే స్వయంగా తమ ఇంటికొచ్చిందని ఆ మహిళ సంతోషమంతా ఇంత కాదు. అసలేం జరిగిందో తెలుసా? తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది. సింహాద్రిపురంలో విజయలక్ష్మి అనే మహిళ తన ఇంట్లో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రతిరోజు వారాహి అమ్మవారికి పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటుంది. అయితే ఎప్పట్లాగానే అమ్మవారికి శనివారం ఉదయం పూజ చేసింది, నైవేద్యం సమర్పించింది. అక్కడే అమ్మవారి కటాక్షం ఆ మహిళపై పడింది. నైవేద్యం అనంతరం ఆ మహిళ అమ్మవారికి నీళ్లు పట్టించింది. ఊహించని విధంగా అమ్మవారు ఆ నీళ్లను తాగేశారు. ఇది వింటుంటేనే ఆశ్చర్యం కలిగిస్తోంది కదా, కానీ ఇది అబద్ధం కాదు, నిజం. ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు తండోపతండాలుగా తరలిస్తున్నారు. స్వయంగా అమ్మవారే తమ ఇంటికొచ్చినట్లుగా ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ ఇంట్లో ఓ మహిళ వారాహి అమ్మవారికి పూజ గదిలో పూజలు చేస్తోంది. ఎంతో నిష్ఠతో అన్ని రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిలో మునిగిపోయింది. ఏం కోరికుందో తెలియదు కానీ అనుకోకుండా ఆ మహిళను అమ్మవారు కటాక్షించారు. దీంతో అమ్మవారే స్వయంగా తమ ఇంటికొచ్చిందని ఆ మహిళ సంతోషమంతా ఇంత కాదు. అసలేం జరిగిందో తెలుసా? తాజాగా విశాఖపట్నంలో ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది. సింహాద్రిపురంలో విజయలక్ష్మి అనే మహిళ తన ఇంట్లో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రతిరోజు వారాహి అమ్మవారికి పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటుంది. అయితే ఎప్పట్లాగానే అమ్మవారికి శనివారం ఉదయం పూజ చేసింది, నైవేద్యం సమర్పించింది. అక్కడే అమ్మవారి కటాక్షం ఆ మహిళపై పడింది. నైవేద్యం అనంతరం ఆ మహిళ అమ్మవారికి నీళ్లు పట్టించింది. ఊహించని విధంగా అమ్మవారు ఆ నీళ్లను తాగేశారు. ఇది వింటుంటేనే ఆశ్చర్యం కలిగిస్తోంది కదా, కానీ ఇది అబద్ధం కాదు, నిజం. ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు తండోపతండాలుగా తరలిస్తున్నారు. స్వయంగా అమ్మవారే తమ ఇంటికొచ్చినట్లుగా ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.